భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. సమయంలో ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క రొట్టె, అలాగే ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ద్రాక్షరసంలో పాల్పొంది మునుపు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28 అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధము. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రది త్రాగవలెను. తర్వాత రండి, రెండవ భాగముగా ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చాలు. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మన యొక్క బల్ల వర్తమానంలో ఈ యొక్క 14వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇంతకు మునుపు స్థితిసారకం యొక్క మ్రాను, ఆ యొక్క మాను లో ఉన్నటువంటి గుణగణాలను మనము నేర్చుకుంటూ వచ్చిన వారిగా ఉంటూ ఉన్నాం. కనుక ఆ మాను యొక్క ప్రత్యేకతను, ఆ యొక్క మ్రానులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనము ధ్యానించుకుంటూ వచ్చిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు ఇదే 14వ వచనములో రాబడిన మాటను, ఒక్క మాటను మాత్రమే మనము ధ్యానించుకుందాం. ఏంటి ఆ మాట అంటే, వర్తమానంలో ఆరాధన వర్తమానంలో విన్నాం. ఏం విన్నాం చెప్పండి? ఓడ అనే యొక్క భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఓడలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత, ఈ ఓడ ఏం చేస్తుంది అనే యొక్క కొన్ని విషయాలు ప్రభు యొక్క సమయము ఇచ్చిన కొలది కొన్ని మాటలను ధ్యానించుకొని, ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క రొట్టె, అలాగే ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క ద్రాక్షరసములో పాల్గొన్నట్లు మన ప్రభువునకు సహాయం చేయనుగాక. రండి, ఆ యొక్క ఓడ అన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటనేది చూద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 23వ వచనం. ఓడ ఎక్కి సముద్ర ప్రయాణం చేయువారు మహాజలము మీద సంచరించుచు వ్యాపారం చేయువారు. చాలు. ఈ యొక్క మొట్టమొదటిగా ఏంటి, ఈ యొక్క ఓడ యొక్క లక్షణం ఏంటంటే సముద్రంలో ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఏంటంటమ్మా? సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తున్నటువంటి ఎందుకు ప్రయాణం చేస్తుంది అనేది కూడా కింది భాగంలో రాయబడుతూ వచ్చింది. ఏంటంటే మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయడానికి.
ఏంటంటే మొట్టమొదటి సముద్రం మీద ప్రయాణం చేస్తుంది. ఎందుకు సముద్రం మీద ప్రయాణం చేస్తుంది అని అంటే, వేరే దేశాలకు వేరే యొక్క కంట్రీస్కి వెళ్ళాలంటే ఆ కాలాల్లో ఏరోప్లేన్స్ లేవు అన్నమాట, విమానాలు లేవు. ఆ కాలంలో ఓడల్లోనే వెళ్ళేవారు. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఓడ ఎక్కి సముద్ర ప్రయాణం చేయవారు మహాజలముల మీద సంచరించు వ్యాపారం చేయడానికి ఈ యొక్క ఓడను ఉపయోగించుకునేవారుగా ఉంటూ ఉన్నారు. కనుక ఇది ఓడ వ్యాపారాలనంటే ఆనాడు ఎన్నో వ్యాపారాలు చేసేదానికి వెళ్తూ ఉంటూ ఉన్నారు. తర్వాత చూడండి, ఇంకో మాటను చూసుకుందాం. ఇది సముద్రం మీద నడుస్తుంది కనుక వ్యాపారము చేస్తుంది, తర్వాత దేశాలు కూడా వెళ్తుంది అన్నమాట. చూడండి ఇంకో మాట, సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు. చూడండి, మొట్టమొదటిగా వ్యాపారం చేస్తుంది. తర్వాత దేనికి అంటే ఇక్కడ 14వ వచనం, వర్తకపు ఓడలు దూరం నుండి ఏం చేయడానికంట, ఆహారం తెస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇతర దేశాల నుండి ఆ ప్రదేశాల నుండి వ్యాపారం చేసి ఏం చేస్తుంది అంటే ఆహారం తెస్తుంది అన్నమాట. ఇదే 30వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమునున్న ఓడ జాడ చాలు. అయితే ఏంటంటే ఓడ ఎక్కడ నడుస్తుంది అంట, నడి సముద్రంలో నడుస్తుంది అన్నమాట. చూడండి, నడి సముద్రంలో నడుస్తుంది ఈ యొక్క ఓడ. కనుక ఈ యొక్క ఓడ యొక్క విషయాల్లో చూస్తే ఈ యొక్క ఓడ నడి సముద్రంలోనికి వెళ్ళి ఏం చేస్తుంది అని అంటే, చూడండి ఒక మాట మనం చూసుకుందాము. దేవుని యొక్క మందిరము పని కొరకు ఉపయోగపడుతూ వచ్చిందంట. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 26, 27, 28. మరియు రాజైన సొలొమోను ఏదోపు దేశపు ఎర్ర సముద్ర తీరమునందున్న ఏలాతు దగ్గర ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా ఈరాము సముద్ర ప్రయాణం చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓపీరను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకొని వచ్చింది. కనుక ఈ యొక్క ఓడ ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క పని కొరకు ఉపయోగపడుతూ వచ్చిందనమాట. దాదాపు 840 మణుగుల బంగారం అంట. అంటే దాదాపు ఎన్ని కిలోలు ఉంటుంది చెప్పండి? మణుగులు అంటే ఎన్ని కిలోలు ఉంటుంది? 14,500 కిలోలు బంగారు అంట. చూడండి ఎన్ని కిలోలు, 14,500 కిలోల యొక్క బంగారాన్ని ఓడల మీద ఎక్కడికి తీసుకొని వచ్చినారంట, దేవుని పని కొరకు సొలొమోను వద్దకు తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎక్కడ తీసుకొని వచ్చినారు? అంత బరువు ఎలా మోస్తుంది? మోయడానికి కష్టం. కనుక ఓడలో ఈ యొక్క 14,500 యొక్క కిలోల యొక్క బరువు గల ఓఫీరు బంగారమును దేవుని యొక్క పని నిమిత్తము ఏం చేస్తూ వచ్చినాడంటే ఓడల మీద తీసుకొని వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు దేవుని యొక్క పని కొరకు. చూడండి 10వ అధ్యాయము 11, 12 ఏం తెచ్చారు ఇంకా చూడండి. మరియు ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన ఈరాము ఓడలు ఓఫీరు నుండి చంద్రపు మానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చంద్రపు మ్రానులను రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును స్తంభములను గాయకులను సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు
అటువంటి యొక్క చందనపు రాళ్ళు దొరకవు, ఎక్కడ కానీ కనపడవు అన్నమాట. ఇటువంటి యొక్క దేవుని యొక్క మందిరము కొరకు ఏం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు అంటే ఓడలు చేసుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా మందిరమును, రాజనగరుకును, స్తంభములను, గాయకులకును, సితారాలను, స్వరమండలములను చేయించును. ఇప్పుడు అటువంటి యొక్క చంద్రపు మానులు ఎక్కడే కానీ దొరకవు, ఎక్కడ కూడా కనపడవు. అటువంటి యొక్క మందిరం యొక్క పని కొరకు అతి శ్రేష్టమైన యొక్క చంద్రపు మానులను తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నారు. ఎలా తీసుకొని వచ్చారు ఇవన్నీ చెప్పండి? ఓడ మీదనే. కనుక ఈ హీరాము ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడంటే ఆ యొక్క మానులన్నిటిని కూడా, చంద్రపు మానులు దేవుని మందిరం యొక్క పని కొరకు తీసుకొని వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ఓడలు మొట్టమొదటిగా బంగారాన్ని తీసుకొని వచ్చినారు. తర్వాత రెండోదిగా చూస్తే చంద్రపు మానులను తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నారు దేవుని పని కొరకు. చూడండి, ఇంకో మాట చూద్దాం. ఈ యొక్క ఓడ ఎలా నడిపించబడుతుందో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోయబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు సుఖాని చేత తిప్పబడుతుందంట. ఎలాంటిదంట? ఓడ యువత నడిపింపబడుతుందంట, సుఖాని చేత నడిపింపబడుతుంది. కాబట్టి ఈనాడు యొక్క విమానాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు, ట్రైన్స్ నడిపేవారు ఉన్నారు, కార్లు నడిపేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఓడను నడిపేవారు కూడా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఓడను ఏం చేయాలంటే నడుపువాని యొక్క ఉద్దేశం చొప్పునే మిక్కిలి జరుగుతుందన్నమాట. కనుక మనం ఇంటా వచ్చినాం గత సంవత్సరాలలో టైటానిక్ షిప్ ఏమైతే వచ్చింది చెప్పండి? మునిగిపోయింది. అయితే ఎవది తప్పది? సుఖాన్ని అంటే ఓడను నడుపువాని యొక్క ఉద్దేశం చొప్పున జరగలేదన్నమాట. వాడి యొక్క సొంత ఆలోచనతో నడుచుకుంటూ వచ్చింది కనుక ఆ యొక్క టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఓడలో ఉన్నటువంటి ప్రత్యేకత ఒక 5 గుణలక్షణాలను మనం చూసుకుందాం రండి. మొట్టమొదటి యొక్క గుణలక్షణము ఏంటంటే ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము. అప్పుడు నోహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశిస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు ఏం చూపుతుంది అని అంటే ఈ ఓడ మొట్టమొదటిగా దాని యొక్క ఓడలో ఉన్నటువంటి ఈ యొక్క మొట్టమొదటి యొక్క లక్షణము రక్షించే యొక్క ఓడ అన్నమాట. కనుక ఈ యొక్క రక్షణ ఏమవుతుంది అంటే భద్రత కలిగిస్తుంది అన్నమాట. కనుక ఆ యొక్క భూమి మీద అన్నీ కూడా నో యొక్క కుటుంబము ఆయా యొక్క కొన్ని జతలు కొన్ని అన్నీ కూడా ఓడలో ప్రవేశిస్తూ వచ్చినాయి. అవన్నీ కూడా దేవుని మాటకు వింటూ వచ్చినాయి. దేవుని మాటకు లోబడి విధేయత చూపి అన్ని జతలు వచ్చాయి అన్నమాట. అయితే మనుషులు ఏం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారంటే నోవును ఎగతాళి చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు, అవమానపరిచిన వారుగా ఉంటున్నారు, హేళన చేసిన వారుగా ఉంటున్నారు, గేలి చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అయితే తను ఏం చేస్తూ వచ్చినాడంటే తన వంతు తాను వారికి ప్రకటిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ రక్షణను గురించి, ఆ దేవుని గురించి, ఆ ప్రభువుని గురించి ప్రకటిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నారు. అయితే వారందరూ కూడా ఏం చేశారు అని అంటే వారు ఆలకించక వినకుండా ఏం చేస్తూ వచ్చినారంట, చాలా యొక్క నోవును చాలా తక్కువ చేసి చూసిన వాటిగా ఉంటూ ఉన్నారు. వారి మాటలు ఏమాత్రం బుర్రగెక్కలేదన్నమాట. వారి మాటలు ఏమాత్రం బుర్రగెక్కకుండా ఆలకించకుండా ఏం చేస్తూ వచ్చినారంట, తునీకరిస్తూ వచ్చినారు.
కనుక తునీకరించడం బట్టి ఏమైతే వచ్చింది అంటే మొట్టమొదటిగా కొద్ది వాన పడింది అన్నమాట. వర్షం పడితే అది ఇంతే కదా అని కేర్లెస్గా ఉంటూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అలాగ ఒకరోజు 2 రోజులు 3 రోజులు పడితే అంత తుఫాన్ ఏమోలే, బంగాళాఖాతం వాయుగుండం ఏర్పడిందిలే అని నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. కానీ అది దేవుని యొక్క ఉగ్రత, అది దేవుని యొక్క కోపం అనేటువంటి ఆలోచన గ్రహింపనేది వారికి రాలేదు. మొదటి రోజే వర్షం పడిన రోజే నోహు కాడికి వచ్చినంటే బహుశా వారు కూడా బ్రతికిందేమో. వారు రాకుండా ఏం చేస్తూ వచ్చినారంటే వారిని ఏమాత్రమును రానులక ఏం చేస్తూ వచ్చినారంట, బయటే బాగా ఎంజాయ్గా ఉంది అని చెప్పి తిరుగుతూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక చూడండి 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు దేవుడు నీ భార్యయు నీ కుమారును నీ కోడలను ఓడలో ఉండి బయటికి రండి. కనుక ఏం చేస్తూ వచ్చినట్ట, నాశనము నుండి తప్పించబడుతూ వచ్చినారు. మిగతా ఊపిరి మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమాట ఇక్కడ 8వ అధ్యాయంలో 22వ వచనంలో, పొడి నేల మీదనున్న వాటి అన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ ఏమైతే వచ్చినట్ట చనిపోయిను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిసివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిసివేయబడెను. నోవను అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ అన్నీ మాత్రమే మిగిలి ఉంటా వచ్చినాయి అన్నమాట. మిగతా వాళ్ళన్నీ కూడా ఏమైతే వచ్చినాయంట, తుడిసివేయబడితే వచ్చినాయి అన్నమాట. కానీ నోవ కుటుంబం ఒక్కటి ఓడలో ఏం చేస్తూ వచ్చినాయంట, భద్రత కలిగి ఉంటా వచ్చినాయి, భద్రత కలిగి ఉంటా వచ్చినారు, రక్షణ కలుగుతూ వచ్చిందన్నమాట. నిజంగా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పంచిన నీవు నేను ఆ యొక్క రక్షణ అనేక ఓడలోని మనం వచ్చామన్నమాట. ఓడలో వచ్చి ఎలాగుండాలంటే అణిగి మణిగి ఉండాలన్నమాట. కనుక ఆ ఓడలో అనేకమైన జతలు జతలు పక్షులు వచ్చినాయి, ఎన్నో కీచులాటలు ఉంటాయి, ఎన్నో అరుపులు ఉంటాయి, అనేక విధాలుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే సహించుకుంటూ ఉండాలన్నమాట. అలా లేకుండా ఉంటే ఏమవుతుందంటే కాకి కూడా లోపలికి పోయింది. దాని యొక్క స్వభావం ఏంటి అని అంటే, నేను ఎప్పుడెప్పుడు బయటికి పోయి షికారు చేయాలన్నా, నేను ఎప్పుడెప్పుడు బయటికి పోయి చూసుకోవాలన్నా అన్నటువంటి దాని యొక్క స్వభావము కలిగి ఉంటా వచ్చిందనమాట. లోపల ఉండడానికి, నికరంగా కూర్చొని ఉండడానికి, వాక్యం వినడానికి, వాక్యం ధ్యానించడానికి అది ఏమాత్రం నోవు చెప్పిన మాట ఆలకించకుండా ఉంటా వచ్చిందని కనుక, సరే నేను ఒకసారి నీ యొక్క పరీక్ష పెడతానని చెప్పి ఓడ పైకప్పు తీసి కాకిని బయటికి పంపితే దాని యొక్క స్వభావం ఏందంట, అలాగే పోయిందన్నమాట. ఈనాడు నీవు నేను మనం కూడా రక్షణ అనే ఓడలోకి వచ్చిందాన్ని మనం ఏం చేయాలంట, నికరంగా కూర్చోవాలన్నమాట. అన్ని యొక్క పనులు వదులుకున్నాం, అన్నీ వదులుకొని దేవుని మందిరం వచ్చి మనం కూర్చున్నప్పుడు మన మనస్సు, మన యొక్క ఆలోచన, మన గమనాగమనములు అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మీద మనము మనసు నిలపాలి. మైండ్ ఎక్కడో ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలాగుంటే ఈ యొక్క వాక్యం నీ బుర్రకెక్కదు, ఈ యొక్క వాక్యం నీ హృదయంలోకి పోదు, ఈ యొక్క వాక్యం నీ హృదయం టచ్ చేయదు, ఈ యొక్క వాక్యం లోపలికి పోయి పని చేయదన్నమాట. నిస్సహాయ స్థితి, ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోతారన్నమాట. అలా దానికోసం మనం వచ్చింది, దేవుని సన్నిధిని సంపూర్ణంగా మనం అనుభవించడానికి మనం వచ్చాం. దేవుని సన్నిధిలో ఆయన మహిమను, ఆయన ముఖదర్శనమును నేను ఎప్పుడెప్పుడు చూసేదనా, ఆయన స్వరము నేను వినాలా, ఆయన ప్రత్యక్షతను నేను చూడాలా అన్నటువంటి యొక్క విధానంతో మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఆయన ప్రత్యక్షత వద్దు, ఆయన స్వరం వద్దు, ఆయన మహిమ వద్దు, ఏమొద్దు, అలాగొచ్చి అలాగపోతే బాగుంటుంది అని అనుకోవడానికి రావడం ఎందుకు, ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు అన్నమాట. కనుక హృదయంలో ఏం కలిగి ఉండాలంటే, నా దేవుని యొక్క నేను ముఖదర్శనాన్ని చూడాలా అని హృదయంలో తపన కలిగి ఉండాలన్నమాట.
అది ఎవరిలో ఉంటుందంటే, ఎవరిలో అయితే సంపూర్ణమైన రక్షణ కలిగి ఉంటారో, ఆ యొక్క రక్షణ ఓడలోనికి ఎవరైతే వచ్చారో వారు మాత్రమే స్థిరత్వం కలిగి ఉంటారన్నమాట. చంచల మనస్సు ఉండదు, చంచల హృదయం ఉండదు. కనుక వారి మనస్సు ఎలాగుంటుంది అంటే, దేవుని యొక్క వాక్యం మీదనే ఏం చెప్తున్నాడా ఏంటి అనేటువంటి యొక్క విధానంలోనే ఉంటుంది, కానీ లేకపోతే ఇంకా దేని మీద ఉండదు. కనుక రక్షణ అనే ఓడలోనికి నీవు నేను మనం వస్తూ వచ్చినామన్నమాట. కనుక ఆ యొక్క రక్షణ నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తూ వచ్చిందంటే, నరకము నుండి తప్పించబడుతూ వచ్చింది, పాతాళంలోకి పోకుండా తప్పించబడుతూ వచ్చింది ఈ రక్షణ. కనుక కాకిలాగా దేవుని మందిరం కూర్చోండక నేను ఎప్పుడెప్పుడు బయటికి పోయి సంచారం చేయదన్నా తిరుగుతున్నా అన్నటువంటి యొక్క కాకి మనసు లాంటి మనసుతో మనం ఇక్కడ రాకూడదన్నమాట. మన మనస్సు దేవునితో పెనవేసుకొని ఉండాలన్నమాట. మన మనస్సు దేవుని మీదనే మన యొక్క ఏకీభవించి ఉండాలన్నమాట. అలా లేకుండా ఉంటే ఈ యొక్క వాక్యము ఎంత చెప్పినా చెవిటని చెవులో శంఖ ముదినట్టు ఉంటుంది అన్నమాట. ఎట్టుంటుంది చెప్పండి? చెవిటని చెవులో శంఖ ముదినట్టు ఉంటుంది. మేము అరిసి ఇక వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఎంత తపనపడి, ఎంత ఆతృతపడి, ఎలా చెప్పాలా ఎలా చేయాలని తపనపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడిగి బోధిస్తే మీరేం చేస్తారంటే ఈ వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ, ఈ వాక్యాన్ని అంగీకరించకుండా, ఈ యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా, ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క మైండ్ సెట్లో ఫిక్స్ చేసుకోకుండా ఏం చేస్తున్నామని చెప్పండి? వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదన్నమాట. ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు నీవు అని అంటే, దేనికి ఇస్తున్నావో నువ్వే పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యంలో ఈ రక్షింపబడిన నీవు నేను మనం కూడా నరకం నుండి తప్పింపబడుతూ వచ్చినాం, పాతాళము నుండి తప్పించబడుతూ వచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు, అయ్యా తండ్రి అయిన అబ్రామా, ఆయన దగ్గర రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును ఆ యొక్క చిటికిన వేలతో తన దాహాన్ని తీర్చుకోమని చెప్పి చిటికిన వేలతో దాహమీయమని అడుగుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమే స్థితితో చూడండి. కనుక భూమి మీద తన ఇష్టానుసారం జీవితం జీవించాడు. రక్షణ అనే ఓడలోకి రాకుండా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, లైఫ్ ఈజ్ ఎంజాయ్ చేస్తూ వచ్చినాడు లోకములో. అయితే నరకములో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నరకంలో చిందులేస్తూ ఉంటున్నాడు, నరకంలో డ్యాన్స్ చేస్తున్నాడు. భూమి మీద సుఖ విలాసములు చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు, నరకంలో చిందులేస్తూ ఉన్నాడు, నరకంలో డ్యాన్స్ చేస్తున్నాడు. అగ్ని ఆరదు పురుగు సాగునటువంటి స్థలంలోనికి దిగజారిపోయిన వాడిగా ఉంటూ ఉన్నారు. కనుక రక్షణ అనే ఓడలోనికి వచ్చి స్థిర మనస్సు కలిగి ఉండటానికి ప్రభు నన్ను సిద్ధపరచుని ప్రభు దగ్గర తీర్మానించుకోవాలన్నమాట. అలా చేయకపోతే మనం చాలా అపాయంలో ఉంటున్నామనేది గ్రహించాలన్నమాట. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారు ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా ఏం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు? రక్షణ పొందిని నీటి ద్వారా రక్షణ పొందుతూ వచ్చినారు. కనుక నీటి ద్వారా రక్షణ పొందిన ఆ యొక్క 8 మంది మనకు సూచనకర్తలుగా మనం ఉంటున్నాం, జ్ఞాపకర్తలుగా వారిని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కనుక మనం కూడా ఏం చేస్తూ వచ్చినాం? మారుమనసు పొందినాం, పాపక్షమాపణ పొందినాం, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం, బాప్తిసం కూడా తీసుకుంటున్నాం. కానీ ఎట్లా ఉందంట, మనము సరైన యొక్క విధానంలో మనం లేకపోవడం బట్టి ఎంతో దిగజారిపోతూ ఉంటున్నాం. కనుక చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి.
విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడము సిద్ధం చేసుకొనెను. నీ ఇంటి వారి కొరకు నీవు ఏం చేసుకోవాలా? ఓడను సిద్ధం చేసుకోవాలా. అంటే సిద్ధం చేసుకోవడం అంటే ఏంటి? ఈ యొక్క రక్షణ అనే ఓడలోనికి మన కుటుంబాన్ని తీసుకురావాలన్నమాట, సిద్ధపరచుకోవాలా. అంటే నేను ఒక్కని రక్షింపబడిన చాలు, నేను ఒక్కని పరలోకానికి పోతే చాలు, నేను ఒక్కనే దేవుని రాజ్యంలోకి వెళ్తే చాలు అన్నటువంటి సెల్ఫిస్ట్ మనలో ఉండకూడదు. ఏంటంట, నోవు కుటుంబాన్ని ఎలా తీసుకుంటూ వచ్చిన వారిగా ఉంటున్నారు. నీవు నేను మన కుటుంబాలు కూడా అన్నీ కూడా ఈ యొక్క రక్షణానికి ఓడలోనికి వచ్చినప్పుడు సుఖ విలాసమైన సంతోషకరమైన ఆనందకరమైన ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్తామన్నమాట. ఎలాగో తన కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చినాడో చూడండి. కనుక నోవు కుటుంబం వల్లే మన కుటుంబం ఉండాలన్నమాట. రెండోదిగా చూస్తే ఈ యొక్క అపొస్తలుల కార్యం రాయబడితే వచ్చింది, మొదటి యోహాను రాసిన పత్రికలో గాయు ఇంటివారి వల్లే ఉండాలన్నమాట. గాయు ఇంటివారు కొందరు రాస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు. భక్తుల పేర్లు వారి కుటుంబాల జీవితాలను రాస్తూ వచ్చిన వాటిగా ఉంటున్నారు. మూడోది ఎవరి వల్లే ఉండాలా? లూదియా వారి కుటుంబం వల్లే ఉండాలన్నమాట. నాలుగోది ఎవరి వల్లే ఉండాలా చెప్పండి? ఆ కుల ప్రిస్కిల్లలాగా వారి ఇంటి వారి వల్లే ఉండాలన్నమాట. అంటే మేం కాదు, పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయించినారు. వాళ్ళ పేర్లకు తగినట్టుగా మన జీవితము, మన నడవడి, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు అలాగ ఉండాలన్నమాట. పేరు పెట్టుకున్నంత మాత్రాన భక్తులం అయిపోమన్నమాట. భూమి మీద ఉన్నవాడందరూ కూడా ఏంటంట భక్తులు కాదు, పరిశుద్ధులు కాదు. భూమి మీద ఉన్నవారు అందరూ కూడా లోపము కలిగిన వారే, అందరూ లోపములు కలిగిన వాడే, నేను కూడా. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గర వచ్చి ఆయన రక్తాన్ని మనము ఆశ్రయించాలన్నమాట. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించి ఆయన దగ్గర క్షమాపణ హృదయం, ఆయన క్షమించే దేవుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో పడి ఆయన పాదాల యొద్ద పడి ఏం చేయాలంట? హన్నా ఆయన పాదాల యొద్ద పడి గోజాడుతూ వచ్చిందనమాట. ఆయన పాదాల దగ్గర రావడం అంటే ఏంటంటే ఆయన రక్షణని ఓడలోకి వచ్చి పులిపీఠం దగ్గరకు వచ్చి ఆయన యొక్క మొరపెట్టడమే అన్నమాట. మీ సమస్యను మీ పరిష్కారం చేయాలంటే ఎవరు తీరుస్తారు చెప్పండి? దేవుడు తీర్చాలా. కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నామా? రావటం లేదు. దేవుని దగ్గరికి రావాలా మనము. ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క బాధ, మన అక్కర, మన సమస్య, మన రోగము అన్నీ కూడా ఆయన పాదాల దగ్గర మనం కుమ్మరించుకోవాలన్నమాట. మనుషులు చెప్తే ఏం చేస్తాడు? మనుషులు లోపాలను కనిపెట్టి ఏం చేస్తారంట, ఓహో ఈ కుటుంబం ఇలాంటిదా అని చెప్పి ఒకవేళ బహుశా నాకెవరైనా చెప్పారనుకో, నాకు ఇష్టమైన వాళ్ళు, నా ప్రియమైన వాళ్ళు ఉంటే పలానా అక్కోళ్ళు ఇలాంటి వాళ్ళు, పలానా అన్నోళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్తే ఏంటంటే వాళ్ళని అవమానపరిచినట్టు లెక్క. అలా కాదు, మనం ఏం చేయాలంటే కడుపులో దాచుకోవాలన్నమాట. తండ్రి లాంటి స్వభావము, తల్లి లాంటి స్వభావము మన కుటుంబంతో మనం పంచుకున్నారు కాబట్టి మనం ఏం చేయాలా? అవి మన కడుపులో దాచుకోవాలన్నమాట. అది విశ్వాసికి తగినది. అవిశ్వాసులుగా అయితే ఏం చేస్తారు? బహుశా చెప్పుకుంటే పోయి ఆ ఇంటికి, ఆ ఇంటికి పోయి ఆ ఇంటికి ఊరంతా ఆన్లైన్లో ప్రచురం చేస్తారనమాట. అలా కాదు. కనుక రక్షింపబడిన నీవు నేను మనం కూడా ఎట్టుండాలంట, ఏదైనా సమస్య వచ్చి చెప్పుకున్నప్పుడు అది మనం కడుపులో దాచుకోవాలన్నమాట. మన కుటుంబంలో మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తామని చెప్పండి? మనం కడుపులో దాచుకుంటామా? పబ్లిక్గా బయటలోకి చెప్తామా? చెప్పండి. అది మన కడుపులో దాచుకుంటాం. ఏంటంటే అది మన కుటుంబం. అంటే బయటకు పోతే మనకు అవమానము, బయట చెప్పుకుంటే మన సిగ్గు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కడుపులో దాచుకుంటాం. అలాగే దేవుని సంఘంలో కొన్ని పరిస్థితులు కొన్ని ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలని అంటే అవి మన హృదయంలో, మన కడుపులో మనం దాచుకోవాలన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మనము పాడు చేసినట్టు అవుతామన్నమాట. అలాగే మనం ఎప్పుడైతే సంఘ విషయాల్లో మనం బయటపై చెప్పుకుంటామో సంఘాన్ని ఏం చేసినట్టంటే అవమానపరిచినట్టు, సంఘాన్ని సిగ్గుపరిచినట్టు. అలా కాకుండా ఏంటంటే ఇది దేవుని మందిరము,
కాబట్టి మనం అందరం కూడా కలిస్తేనే దేవుని యొక్క సంఘం అయింది. కనుక మనం జాగ్రత్త కలిగి అన్నీ కూడా హృదయంలో భద్రపరచుకోవాలన్నమాట. చూడండి, ఇది మొట్టమొదటి యొక్క తలంపు. రెండవ తలంపు ఏంటి? యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు ఓటకు ఓడ ఎక్కెను. కనుక ఇప్పుడు రెండో యొక్క తలంపు ఏంటి అనేది చూస్తే ఈ యొక్క ఓడ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే మన యొక్క స్థితిగతిని చూపుతుందన్నమాట. యోనా యొక్క స్థితిగతి ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, యోనా, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని యొక్క దుర్గతిని ప్రకటింపుమని చెప్పి దేవుడు యోనాతో చెబితే, యోనా ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అని అంటే యెహోవా సన్నిధి నుండి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. పారిపోవడం బట్టి దేవునికి ఏం నష్టమా? చెప్పండి, దేవునికి నష్టమా? దేవునికి నష్టం కాదు. అది ఎవరికి నష్టము అంటే తనకే నష్టం. కనుక ప్రభు యొక్క బల్లలో పాలు పంచిన నీవు నేను మనం కూడా ఏంటంటే మన యొక్క స్థితిగతిని చూసుకోవాలా. మనం ఎలాగుంటూ ఉన్నాం, ఎలా చేస్తున్నాం, దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, దేవుడు ఏం చేయమన్నాడు, మనం ఏం చేస్తున్నాం అనేది మనము ఆలకించాలన్నమాట. అయితే మన యొక్క స్థితిగతిని తీసుకుని వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు? ఒక మాట, ఆ యొక్క నడి సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చిందన్నమాట. పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు అని అంటే చూడండి 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చాను. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి పారిపోతే ఎలాగుంటుందంటే కుటుంబాలు కూడా బద్దలైపోతుంది అన్నమాట. కుటుంబాన్ని మనం చక్క చేసుకోవాలా, కుటుంబాన్ని సమకూర్చుకోవాలా. కానీ దేవుని సన్నిధిలో నుండి మనం దూరం అయిపోతే ఆ ఓడ బద్దలైన రీతిగా మన కుటుంబాలు కూడా చెల్లాచెదరైపోతాయి అన్నమాట. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోతారన్నమాట. తూర్పుకొకడు పరమటికొకడు వెళ్ళిపోతారన్నమాట. మాటలు వినరు. అందుకే రక్షణ అనే ఓడ వెరీ ప్రాముఖ్యత. కనుక అందుకోసమే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధి రావాలనేది. ఇంకా ఏమంటే వచ్చిన వాడుగా ఉంటున్నాడు, ఆ ఓడ తుఫాను రేగి ఓడ బద్దలు పోయే గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతకు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కానీ యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన యొక్క వ్యక్తి ఏం చేస్తూ ఉంటున్నాడు? ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నారు. మన సంఘంలో నిద్రపోలేదో కుర్చీలో కూర్చొని రక్షణ అనే ఓడలో ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోతున్నారు. ఎందుకు నిద్ర వస్తుంది? వాక్యము మీద వినాలన్నటువంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి యొక్క భయము మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే నిద్ర రాదు. నిద్ర రాకుండా ఏం చేస్తుంది అంటే మనం ఏం చేస్తున్నామంట, వాక్యాన్ని వినన్నప్పుడు, దేవుని భయం లేనప్పుడు మనకు నిద్ర అనేది వస్తుందన్నమాట. మీకేం నిన్న బాగా నిద్రపోతారు, రెస్ట్ మేము పోతానే మీరు నిద్రపోతా తిని నిద్రపోతారు అనుకున్నా. అవును, నిద్రపోవడం సంగతి కాదు. దేవుని యొక్క వాక్యము వినాలా, వాక్యాన్ని మనం గ్రహించుకోవాలా, వాక్యాన్ని ధ్యానించుకోవాలా.
ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయంలో ఎంత మెమొరీలాగా మనము దాంట్లో స్టోరేజ్ చేసుకుంటామో అది మన యొక్క ఆత్మీయ జీవితానికి అది ఎంతో అవసరమై ఉంటుందన్నమాట. ఈ రానున్న దినాలు భయంకరమైన దినాలుగా ఉంటూ ఉన్నాయన్నమాట. సువార్త ప్రకటించనీయకుండా చేసే యొక్క దినాలు వస్తూ ఉంటూ ఉన్నాయి. ఒక 3 రోజుల కిందట అనంతపురం జిల్లాలో ఒక మన సహవాసం అన్నమాట సువార్త కొరకు వెళ్తే ఆ మతోన్మాదులు ఏం చేశారంట, వ్యాన్ను ఏం చేశారంట అద్దాలతో సహా దాన్ని నాశనం చేశారనమాట. అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరైతే ఆ రాళ్ళు దాడి చేశారో లేకపోతే ఎవరైతే కర్రలతో కొట్టారో సేవకుల్ని విశ్వాసుల్ని చాలామంది కొడతా వచ్చినారు, గాయాలైతే వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తిరిగి అరెస్ట్ చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారిని చేస్తూ వచ్చిందనమాట. మంచి కొత్త వ్యాన్, టూరిస్టర్ వ్యాన్ అనమాట అది. కానీ ఎంత భయంకరమైన దినాలో చూడండి. యేసుక్రీస్తు నామముని ప్రకటించడానికి వెళ్తే, అయ్యా రక్షణని ఓడలోనికి రండి, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ ఉన్నలేక దాని లోనికి రండి అని ప్రకటించడానికి పోతే మా మతము కాదు, మా కులము కాదు, మా జాతి కాదు అని చెప్పి తిరుగుబాటు చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈనాడు లోకంలో అదే పరిస్థితి ఉంటూ ఉన్నది. కనుక మనము ఈ యొక్క స్థితిగతిని ఈ ఓడ విషయంలో చూస్తే, ఇక్కడ యోనా యొక్క జీవితంలో కూడా చూస్తే అనేకులు వారి వారి యొక్క దేవతల ప్రకారం వారు మొరపెడతా వచ్చినాడు. కానీ యోనా మాత్రము చింత లేనివాడుగా, దిగులు లేనివాడుగా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. కనుక సోమరితనము అది భయంకరమైన జీవితం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు చూడండి యోనా, అరే ఓయి నిద్రపోతా, నీకేం సంభవించింది, లేచి నీ దేవునికి ప్రార్థించానంటే ఓ మాట చెప్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? 9వ వచనం, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమునందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని అంటూ వచ్చినాడు. ఏమని చెప్తున్నాడు? భయం భక్తులు ఉన్నవాడైతే దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? నేను దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటున్నాను నిజమే, కానీ ఏం చేస్తున్నావు? దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. కింద 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, కనుక అన్యజనులు వచ్చి మనం వేలెత్తి చూపేవారుగా ఉంటూ ఉన్నారు. వారు దేవతలు ముక్కుకుంటూ వచ్చినారు. అయ్యా ఈ తుఫాను నుండి, ఈ గాలి నుండి నన్ను తప్పించు, మమ్మల్ని తప్పించుమని మొరపెడతా వచ్చిన వారుగా ఉంటున్నారు. కానీ యోనా చీకు చింత లేకుండా వాడు అడుగు బాడముల్లో తల ఇళ్ళ పెట్టుకొని గురకబెట్టి నిద్రపోతూ ఉంటున్నాడు. వారు వచ్చి ఓయి నిద్రపోతా, మీకేం సంభవించింది, లేచి నీ దేవుని ప్రార్థించుని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా అప్పుడైనా అవును పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడగాల్సింది పోయి ఏమంటున్నాడంట, ఇది నన్ను బట్టే అని అంటున్నాడు. చూడండి, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినదని నాకు తెలిసే ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో వేయమని అంటే నేను ఎత్తి నరకంలో వేయడానికే దేవుడు నేను రక్షించుకునింది? చెప్పండి. నిన్ను పరలోకానికి తీసుకొని పోవడానికే ఆయన ఉండే స్థలంలో మీరు ఉండాలనే. అందుకే దేవుడు తన యొక్క ప్రియకుమారుని ఈ లోకానికి పంపుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మన యొక్క స్థితిగతిని చూపిస్తున్నటువంటిదిగా ఉంటున్నది. కనుక దేవుని యొక్క ప్రభు యొక్క బలలో పాలు పంచిన నీవు నేను మనం కూడా మనం వ్యక్తిగతంగా నేను ఎలాగుంటూ ఉన్నాను, నా స్థితి ఎలాగుంది, నా గతి ఎలాగుంది, నేను ఎలాగుంటున్నాను అన్నటువంటి యొక్క వ్యక్తిగతమైన ఈ యొక్క పరీక్ష అన్నమాట. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకుని అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగాలంట. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథము
రెండో అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును ఏం చేస్తున్నాడంట? ఏ సంఘంతో చెప్తూ ఉంటున్నాడు? ఎఫ్ఎస్సి సంఘానికి చెప్తూ ఉంటున్నాడు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో హెర్మోన్ సంఘానికి చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయమంట. ఏ మొదటి క్రియ? ఆరంభంలో ఉన్నటువంటి నీ ప్రార్థనా జీవితం, ఆరంభంలో ఉన్నటువంటి సమర్పణ జీవితం, ఆరంభంలో దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి కలిగిన జీవితం, ఆరంభంలో దేవుని కొరకు ఎంత క్రయధనం చెల్లించాలని ప్రయాసపడిన యొక్క జీవితం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఇప్పుడు ఏమైతే వచ్చినాయంట? మారు మనసు పొందితేనే కానీ లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి తీసివేస్తే ఏమవుతుందంట? చీకటి లోపల ప్రవేశిస్తే ఏమవుతుంది చెప్పండి? లోపల చీకటి ప్రవేశిస్తే ఏమవుతుంది? చీకటి క్రియలే ఉంటాయి అన్నమాట. లోకపు క్రియలే ఉంటాయి, లోకపు ఆలోచనలే ఉంటాయి, లోకపు తలంపులే ఉంటాయి. ఇవన్నీ కూడా చీకటి భయంకరమైన పాపానికి గుర్తుగా ఉంటుందన్నమాట. కనుక ఈ దీపస్తంభాన్ని తీసివేస్తే, వెలుగైన దీపాన్ని తీసివేస్తే దేవుడు ఏమంటున్నాడంట? ఎంత పరిస్థితి ఉంటున్నది చూడండి. అందుకే ఈ ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు ఈ యొక్క యోహాను ద్వారా ఈ మాటలు రాయిస్తూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఆయనను ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునకు ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వందన పొంది ఉన్నాడు అంటున్నాడు. కనుక ఇక్కడ ఏమంటే నా వలన మీరు ఉండగోరుచున్నాను అంటే ఏంటంట? కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు పత్రిక రాస్తూ నేను ఉన్నట్టు. అందుకే 11వ అధ్యాయంలో అంటాడు 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా చూస్తే రక్షించే ఓడ. రెండోది, ఓడ ఏం చూపిస్తుంది? జ్ఞాపకం చేస్తుంది అని అంటే మన యొక్క స్థితిగతిని చూపుతుంది అన్నమాట. మూడోది, ఓడ ఏం చూపుతుంది? రండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కృపకు వెళ్ళిరి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే 1వ వచనంలో అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరా అనబడిన సిమియోనును, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. ఈ యొక్క ఓడ ఏం చేయాలంటే దేవుని యొక్క పని కొరకు యూజ్ కావాలన్నమాట. దేవుని యొక్క పని కొరకు ఉపయోగపడాలి. అందుకే వీడు ఏం చేశారంటే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూయాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి ఏం చేస్తూ వచ్చినంట? కృపకు వెళ్ళిరి. ఇంకా చూడండి 14వ అధ్యాయము 26వ వచనం.
అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చిరంట. ఏం చేస్తూ వచ్చినారు ఇక్కడ చెప్పండి? వారు వచ్చి సంఘానికి సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా చూడండి 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నువ్వు త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకును వచ్చితిమి. కాబట్టి చూడండి, మేము త్రోయను విడిచి ఏం చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారంట. ఓడ ఎక్కి తిన్నగా సమయోకేకును మరునాడు నెపోలియకును అక్కడ నుండి పిలుపుకి వచ్చినంట. ఇంకా చూడండి, ఇంకా ఏం చేశారు? ఓడ ఎక్కి 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకులను వారు అతనితో కూడా ఉంటూ వచ్చిన వారిగా ఉంటున్నారు. 21. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే నీ యొద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. కాబట్టి ఇక్కడ 3వ యొక్క ఓడ దేనికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది అంటే దేవుని యొక్క పని కొరకు, తర్వాత దేవుని యొక్క పరిచర్య కొరకు, తర్వాత సంఘం కొరకు, తర్వాత సువార్త కొరకు ఈ యొక్క ఓడను ఉపయోగించుకుంటూ వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఓడలో ఉంటే మనలో కూడా ఏముంటుంది అంటే అపోస్తలత్వం అనేది మనలో ఉంటుందన్నమాట. అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచుట ఎందును, ఎడతెగక ప్రార్థన ఎందును. ఈ యొక్క ఓడలో ఇటువంటి యొక్క సౌకర్యాలు కలిగి ఉంటాయన్నమాట. కనుక నాడు పౌలు ఈ యొక్క ఓడ ఎక్కి కొన్ని విషయాలు దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఆ సువార్త కొరకు ఈ యొక్క ఓడను ఎక్కి ప్రయాణం చేసి ఆ యొక్క దేవుని యొక్క పనిని నిర్వర్తిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పనిని మనము అశ్రద్ధ చేయకూడదు. ఏమవుతుంది? అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులమవుతాం. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 11వ వచనం ఏమంటున్నాడో చూడండి. 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయించుటకును, తన సన్నిధిని నిల్చుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క ఓడలో ఉన్నటువంటి మీరు పౌలు వల్లే దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, సువార్త కొరకు, సంఘాల కొరకు మనం ఏం చేయాలంటే అశ్రద్ధ చేయకూడదు. కనుక అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే మనకు వ్యక్తిగతంగా మనకే నష్టం. అందుకే పౌలు వారు ఏం చేసి వచ్చినారంటే ఓడలో ఆ ఓడ ఎక్కి ఆయా యొక్క పనుల కొరకు ఉపయోగించుకుంటూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. విశ్వాస జీవిత యాత్రలో కొనసాగిపోతున్నటువంటి ఈ హెర్మోన్ అనేక రక్షణ ఓడలోకి వచ్చిన నీవు ఏం చేస్తున్నావు? వచ్చి దేవుని పనిలో ఏదైనా నీ సాటి అయినా సహాయం చేస్తున్నావా? దేవుని యొక్క సంఘం కొరకు నువ్వేమైనా చేస్తున్నావా? దేవుని స్వార్థ కొరకు నువ్వేం చేస్తున్నావా? అధికారం కొరకు కాదు వచ్చేది. దేవుని మందిరానికి దేనికి అధికారం కొరకు కాదు, చాడీలు చెప్పడానికి కాదు. సంఘం క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగపడాలన్నమాట. అయితే నువ్వు అలా ఉండి మారు మనసు పొందకపోతే డాష్ 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 అంతే. దీపం నీ ఎదురు నుండి తీసివేస్తే చీకటి వస్తుంది. చీకటి ఏమవుతుంది అని అంటే కమ్ముకుంటే అది మహాఘోరమైన స్థితిలోనికి దిగజారిపోతుంది అన్నమాట. అందుకే యోహాను భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు
ఆ మాటలు రాయిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క పనిని అశ్రద్ధ చేయకూడదు. హిజ్కియా అంటున్నాడు, రాజు ఆయన, ఏమన్నా నా కుమారులారా, ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. రాజు కదా, ఎలా మాట్లాడినా చెల్లిద్ది. కానీ ఏమంటున్నాడు, నా సహోదరులారా, నా కుమారులారా అని సంభవిస్తూ ఉంటున్నారు. మనం ఏం సంభవిస్తుంటున్నాం? ఒరేయ్ రారా ఇట, ఒరేయ్ అరే తరే అని మాట్లాడతాం. దేన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం? మన ఉద్యోగాన్ని బట్టే, మన డబ్బులు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నావా? విశ్వాసి తగినట్టుగా మనం జీవించాలి. అందుకే పౌలు తిమోతితో ఓ విషయం దైవజనుడా అని సంభవిస్తూ ఉంటున్నాడు. పౌలు ఏ పాటివాడు, తిమోతి ఏ పాటివాడు? పౌలు ఎంత గొప్పవాడు, తిమోతి ఎంత చిన్నవాడు. ఎటువంటి మాట మాట్లాడుతున్నాడు? దైవజనుడా అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంభాషణ ఎలాగుంది? నూతన సంవత్సరం మార్చుకోవాలి. లేకపోతే అదే కంటిన్యూ చేస్తే మళ్ళీ 2027 సంవత్సరాన్ని కూడా అదే కంటిన్యూ చేస్తే రెడ్డి వచ్చినాడు మళ్ళీ మొదలెత్తుకోనట్టు కథ ఉంటుంది అన్నమాట. కనుక మనము మాదిరికరమైన మాటలు మనం కనపరుచుకోవాలన్నమాట. ఏంటి అమ్మా, ఎంత పెద్ద ఆఫీసరు నన్ను పేరు పెట్టి తమ్ముడు అని పిలిస్తే, అన్నా అని పిలిస్తే వాడు తబ్బిప్పులైపోయి నువ్వు ఏ పని చెప్పినా చేస్తాడనమాట. మనం అలా లేకుండా మన సంభాషణ అలా ఉన్నందుకో మాటలే అంత కేర్లెస్. వింటాడు, ఈ చెవిలో వింటాడు, ఈ చెవిలో వదిలేస్తారు. ఒకవేళ భయంతో ఏమో పెద్దోళ్ళు కదా చేయకపోతే ఫీల్ అవుతారేమో అని అసమాధానంతో మనసు నొచ్చుకొని బాధపడుతూ ఆ పరిచర్య చేస్తే మీకేమాత్రము క్షేమము ఉండదు. సంతోషముతో ఉత్సాహంతో చేసిన వానికి ఏముంటుంది చెప్పండి? అది. కనుక రాజుని హిజ్కియా ఎలాగా నా కుమారులారా అని సంభవిస్తూ వచ్చిన వాడుగా అంటున్నాడు. నా కుమారులు వద్దులే, పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది. అది మనము అభ్యాసం చేసుకుంటే అది మనకు ఎంతో క్షేమంగా ఉంటుందన్నమాట. లేదనంటే అదేమవుతుందనంటే అది ఒక పక్క కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అలా కాకుండా మార్పు చెందిన జీవితం, మార్పు కలిగిన నడక, మార్పు కలిగిన మాటలు మన జీవితంలో కలిగి ఉండాలన్నమాట. ఎన్నోసార్లు భూప్తంకులు చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాంటే చెప్పండి? ఒక అక్క ఇంటికి వచ్చి వచ్చిందంట, అన్నా ఏమంటుంది? అక్క లేదా అంటుంది. నేను అన్న అయితే అంకుల్ మిస్సెస్ ఏమవుతుంది? వదిన అవుతుంది. అన్న అంటుంది, మళ్ళీ ఏమంటారంట? అక్క అని అంటుంది అనమాట. మనకు దైవజనుడు భక్త్ సింగ్ గారు నేర్పించిన క్రమం ఇది. ఆ క్రమం నుండి మనం తప్పిపోవద్దు. అది మనం ఏ క్రమంలో ఉన్నామో, ఏ యొక్క నమూనాలో ఉంటున్నామో అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలన్నమాట. కనుక మనం అలా చేస్తూ వచ్చినప్పుడు అతన్ని స్థిరపరచచ్చు, అతన్ని బలపరచచ్చు, పరిచర్యలో ఉపయోగించుకోవచ్చు. అందుకే నేను కూడా ప్రభు దగ్గర కొన్ని సందర్భాల్లో పైన పిల్లలను ఒరే డేవిడ్, ఒరే నాని రారా అని అంట. కానీ ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఏమైందంట, వాతవేయబడిన మనస్సాక్షి కాబట్టి కంటిన్యూషన్ అయిపోతుంది. ఎంత మార్పు చెందిన జీవితం జీవించాలని ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఏమవుతుందంటే ఆ ఫ్లో అదే అయిపోతుంది అన్నమాట. నోటికి ఏదొస్తే అదే వాగేస్తున్నాం. మన నోటిని అదుపులో పెట్టుకోవాలా, నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలా. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అది మంచిది కాదు, క్షేమం కాదు. అది మనకు ప్రస్తుతానికి బాగుంటుందేమో కానీ రానున్న దినాల్లో అది మనకు ఏమాత్రము మంచిది కాదన్నమాట. 5 తలంపులు ఉన్నాయి, 3కే మనకు సమయం అయిపోయింది. సరే, ఏదేమైనా
లేటుగా వచ్చినారు కాబట్టి కొద్దిగా లేటుగానే వదులుతా. మీరే ఏ పరీక్ష ఏదైతే ఇస్తామో అదే కోస్తామన్నమాట. ఏ మొహమాటం ఏమి ఉండకూడదు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని ముఖస్థుతి చేసేదానికి కాదు, ఇది యథార్థంగా హెచ్చరిక అన్నమాట. ఇది బల్ల అంటే ఏమనుకున్నా, ఏదో ఆషామాషగా ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత, బల్ల వర్తమానం అయిపోయిన తర్వాత వచ్చి పుట్టుకొని ఎత్తితే అదేమవుతుందంటే అది మన నష్టానికి దారితీస్తుంది అనేది మనం గ్రహించాలన్నమాట. మనం అశ్రద్ధ చేస్తుంటున్నాం. సమయము ఎన్నింటికి అంటున్నాం? 10కి అంటున్నాం. 10కి ముందే వచ్చి దేవుని మందిరంలో ఉండాలి. పరిచారకులైనా, పెద్దలైనా, బాధ్యత గల వాళ్ళైనా, ఎవరైనా సరే ఎలాగుండాలి అని అంటే ఫస్ట్ ముందే కనబడాలన్నమాట. అలా చేయకపోతే అది ఏమవుతుంది అని అంటే మనకు చాలా నష్టం. ఏదేమైనా రండి చూద్దాం. 4వ తలంపు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా వస్తారు ముందన్నా. మేము అయ్యో పాపం, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అని అయ్యో పాపం అంటే ఏమవుతుందని అంటే ఎక్కువ అయిపోతుంది అన్నమాట. రండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 36 నుంచి. అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇంక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని ఏం చేశారంట? సాగనంపిరి. కనుక ఈ యొక్క ఓడ దేన్ని జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? ఈ ఓడ ఏం జ్ఞాపకం చేస్తుంది? సాగనంపిరి, వీడ్కోలు చూపిస్తుంది అన్నమాట. అందుకే పౌలు ఏమంటున్నాడంట, పౌలును ఏం చేస్తూ వచ్చినాడంట? యొక్క సాగనంపుతో వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ మాట అంటున్నప్పుడు ఏమంటున్నాడంట? అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖిస్తూ వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, స్కూల్లో టీచర్స్ ఇక్కడ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ పోయినప్పుడు పిల్లలందరూ కూడా ఏడుస్తారనమాట. అయ్యో మా టీచరు, మా సారు ఎంత మంచోడు, ఎంత మంచిది, నాకు ఎన్ని డౌట్లు వచ్చినా చెప్పేది, ఎంత బాగా నన్ను ప్రేమించేది, నన్ను ఎంత బాగా ఆదరించేది, నా విషయం ఎంత శ్రద్ధ వహించేది అని చెప్పి పిల్లలు టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు చాలా దుఃఖపడతారనమాట. వీడుకోళ్ళు వాళ్ళు షాల్వా కప్పి దండేసి బొకే ఇచ్చి సాగనంపుతారన్నమాట. ఉద్యోగస్తులను కూడా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఏమవుతారు చెప్పండి? సాగనంపుతారనమాట శాలువాలు కప్పి. అట్లాగా పౌలును కూడా ఏం చేస్తూ వచ్చినారు అని అంటే సాగనంపుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు, వీడుకోలు చెప్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు. కనుక వీడుకోలు ఎవరు చెప్పినారో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్తూ వచ్చిన. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని యొక్క దూతలను సాగనంపుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక దేవుని సాగనంపినవాడు ఒక మంచి ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుని సాగనంపిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సాగనంపడం అంటే ఏంటి? ఇప్పుడు కూడా సేవకులు కూడా అంతే. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసిన తర్వాత చెప్పండి ఏం చేస్తారు? ఇంకా చాలు నాన్న, మీరు చేస్తూ వచ్చిన పరిచర్య ఇంకా సార్ మీకు నమస్కారం, మీరు పోతే ఇంకొక ఆయన వస్తాడు అని అంటారు. సాగనంపే స్థితి ఇది. సేవకులకైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా, ఎవరికైనా జరిగేది ఇదే అన్నమాట. వాళ్ళకి ఏది పర్మనెంట్ కాదన్నమాట. కనుక సాగనంపే వీడుకోలును ఈ యొక్క ఓడ వీడుకోలుకు చూపిస్తుంది అన్నమాట. చూడండి ఇంకా ఏం చేస్తూ వచ్చినారో ఒక మాట చూసుకుందాం. ఆదికాండము
31 అధ్యాయం. ఆదికాండం 31 అధ్యాయము 27 వచనం చూడండి. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చేవేళ సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుతూనే అంటున్నా. ఎవరు? లాబాను తన అల్లుడైన యాకోబుతో అంటున్నాడు. ఏమంటున్నాడంట? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎలాగ నిన్ను ఘనంగా సాగనంపుతూనే నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చేవేళ సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నేను సాగనంపుతూనే. ఎందుకయ్యా ఇలా చేశావు? మధ్యలో అంటే ఇంకొక పరిశుద్ధ గ్రంథంలో ఏం చూపిస్తుంది అంటే కంజర, సితారా, ఇవన్నీ కూడా పాటలతో వాయిద్యములతో నేను ఘనముగా అందరికీ, మా ఊరందరికీ ప్రేమ విందు ఇచ్చి నా అల్లుడు నా కుమార్తె వారు స్వదేశానికి వెళ్ళిపోతూ ఉంటున్నారని చెప్పి ఘనంగా నేను సాగనంపుతూనే ఎందుకు ఇట్లా రహస్యంగా పారిపోతున్నావు? కొంతమంది సేవకులు కూడా బై మిస్టేకులు చేస్తూ వచ్చినప్పుడు రహస్యంగా సర్దుకొని పోయే వాళ్ళు ఉంటారన్నమాట. ఎటువంటి ప్రేమ విందు ఉండదు, ఏముండదు. ఏం చేస్తారంటే చెప్పా పెట్టకుండా పారిపోయేవారు లేకపోలేదు. అయితే ఇక్కడ యాకోబు మామ అయిన లాబాను ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు బుద్ధిహీనంగా? ఎంతోమంది మా ఊళ్ళో ఉన్నారు, వాళ్ళందరి ముందర నువ్వు దొంగవైపోయినావే. మా ఊళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? నిన్ను నా పిల్లలను, ఇద్దరు పిల్లల్ని తీసుకోమైనా, లాభాన్ని పిల్లల్ని తీసుకోమైనాడు దొంగగా అని చెప్పి నన్ను అనుకుంటారే. నా సాక్ష్యం పాడైపోతుంది, నేనేమైపోవాలా ఏంటి అన్నటువంటి యొక్క విధానంలో ఏం చేస్తూ ఉంటున్నారు అని అంటే ఈ యొక్క యాకోబుతో ఈ సంభాషణ చేస్తూ వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా ఈ యొక్క అబ్రహాము సమాధానముతో అంటే ఎలాగ దేవదూతను సాగనంపుతో వచ్చిన వాడిగా ఉంటున్నాడో చూద్దాం. తర్వాత లాబాను యాకోబుతో చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత మూడోదిగా సమాధానంతో పంపాలంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం. గనుక ఎవడైనను అతను తునీకరింపవద్దు, నా యొద్ద వచ్చుటకు అతని సమాధానముతో సాగనంపుడి. ఏం చేయాలంటే సమాధానముతో సాగనంపే విధానం. కనుక సితారాలతో సాగనంపుతుని, సమాధానముతో నిన్ను సాగనంపుతుని. ఏ యాకోబు ఎందుకు ఇలా చేసావు అని లాబాను అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. మన సంఘాన్ని బట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు? ఈనాడు సంఘంలో సమాధానంతో లేకపోవడం బట్టి ఏమవుతుంది చెప్పండి? ఐక్యత అనేది కోల్పోతూ ఉంటున్నాం. అనేకులు అన్ని జనుల మధ్య దూషణ పాలవుతూ ఉంటున్నాం. ఇదంతా కూడా కారణం అన్నమాట. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ మధ్యాహ్నం సమయంలో ఓడ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే 4వదిగా సాగనంపు వీడుకోలకు చూపిస్తుంది. 5వదిగా చూద్దాం రండి, త్వరగానే క్లుప్తంగానే పోదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 25వ వచనం. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని. సాలమ్మ ఇక్కడ 5వదిగా ఏం జ్ఞాపకం చూపుతుంది ఈ యొక్క ఓడ అంటే శ్రమ. దేనికి చూపిస్తుంది? శ్రమ. ఈ శ్రమ అనే యొక్క అనుభవం గుండానే పరలోకానికి వెళ్ళాల. శ్రమ లేకుండా పరలోకానికి మార్గం లేదు. భూమి మీద శ్రమ పడుతూ ఉండాల. ఈ యొక్క శ్రమ
ఈ యొక్క ఓడ ఎలాగ శ్రమ పడుతూ వచ్చిందో, ఎలాగా శ్రమ పడుతూ వచ్చిందో, విశ్వాస జీవిత యాత్రలో కొనసాగిపోతున్నటువంటి నీవు నేను మనం కూడా శ్రమ పొందుతూ వెళ్ళాలా. శ్రమ లేనివాడు, నాకు శ్రమే లేదు, నాకు ఏ బాధ లేదు అని అంటే నీకేం లేదని అర్థం. చెప్పండి, విశ్వాసం కాదు నాయనా. శ్రమ లేదని అంటే పరలోకం ఉండదు. నేను భూమి మీద నెమ్మదిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ శ్రమ లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ సీకు లేదు, ఏ చింత లేదు అని అనుకుంటే పరలోకం ఉండదన్నమాట. అయితే పౌలు ఏ మార్గముల గుండా వెళ్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు, చూపుతా ఉన్నాడు. పౌలు ఏ మార్గముల గుండా వెళ్తున్నాడో, ఎలాగెళ్ళి ఆ పరిస్థితుల గుండా ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ రాజ్యాన్ని సిద్ధపరచుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ రాజ్యం కొరకు నీవు నేను సిద్ధపరచుకోవాలని దేవుడు 5వ ఓడ చూపుతూ ఉంటూ ఉన్నది. ఈ యొక్క 5వ ఓడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే శ్రమ. ఈ శ్రమ అనుభవం గుండా వెళ్తూ దేవుని రాజ్యానికి మనం అలాగ ప్రవేశించడానికి మనకు సహాయం చేయను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వించును. రండి మోకరిద్దాం. మోకరించుకొని మనము దేవుని యొక్క వాక్య వెలుగులో